ఆస్తులు కావాలి, రాసియాలి. ఏమన్నా ఉంటే పాస్బుక్లు ఉంటే బుక్కులు పెట్టాలి, ఏదన్నా ఇల్లు ఉంటే ఇంటి కాగితాలు పెట్టాలి. మొత్తంలో ఏదో ఒకటి నిన్ను నమ్మను, నీ ఆస్తిని నమ్ముతా అనే పరిస్థితికి వచ్చింది ఈరోజు. ఏమొచ్చిందమ్మా? నిన్ను నమ్మను, నీ ఆస్తిని నమ్ముతా అనేటటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, అనేక విషయములలో మనం అందరము తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ఎవరైతే మాట పెట్టుకుంటారో వారికి ఏ టైంలో అయినా ఏం దొరుకుతుందమ్మా? మూట దొరుకుతుంది. ఇవ్వని మనసు కూడా ఇచ్చే మనసు వస్తుంది. అనే మాట మనిషిరా పలానా మనిషి ఇవ్వాలి అనేటటువంటి దేన్ని మనం కాపాడుకోవాలి? మన మాటను కాపాడుకోవాలి. మన మాటను ఒకవేళ తప్పితే మన జీవితాంతం ఎవరు మనల్ని నమ్మరు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండుడి. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎట్లున్నాళ్ళమ్మా భర్తలకు? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. భార్యను ఏం చేయాలంట? లోబడి ఉండాలి భర్తకు. ఒకవేళ ఎన్నోసార్లు లోబడి ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా మనం తప్పిపోతే అంత తప్పినట్లే. ఆదాము గారు ఏమిట్లో తప్పిండు? తినవద్దన్న పండు తిన్నందుకు తప్పిపోయాడు. అవునా కదా? పాపం అక్కడి నుంచి ప్రారంభించబడింది. 10 ఆజ్ఞలు ఉన్నాయి మనకు. 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోతే కూడా అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టుగానే. అంటే అర్థం ఏంటి అంటే, స్వపురుషులకు లోబడి భార్య ఉండాలి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం చేయాలంటే మనము లోబడి ఉండాలి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు ఉన్నది. ఎట్లుందంటమ్మా? వాక్యము వెలిగించు దీపం వలె ఉన్నది. వాక్యము మనిషిని వెలిగిస్తుంది. వాక్యము మనిషిని రగిలిస్తుంది. వాక్యము మనిషిని కదిలిస్తుంది. వాక్యము మనిషిని జీవింపజేస్తుంది. వాక్యము నడిపిస్తుంది. ఆయన మార్గంలో, క్రీస్తు మార్గంలో నడిపిస్తుంది. చాలా మంది ఈరోజు భారతదేశంలో క్రైస్తవుల మీద వ్యతిరేకం చేస్తున్నారు అని అంటే ఎందుకు చేస్తున్నారు అని అంటే, దేవుని మాటలు కదిలిస్తవి కాబట్టి, దేవుని వాక్యం వారిని రగిలిస్తుంది కాబట్టి వద్దు, బైబిల్ పట్టుకోవద్దు అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకోవద్దనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం అంటే కొంతమందికి భయం అనిపిస్తుంది. దేవునికి అయిష్టమైనటువంటి వ్యక్తులకు అది భయం అనిపిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, వాక్యం ఎట్లుందంట? మన త్రోవలకు వెలుగై దీపమై నడిపిస్తూ ఉందంట. నా దీపము యేసయ్యా నీవు వెలిగించుచున్నావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. ఆయన వెలిగించినటువంటి దీపము ఈ లోకానికి వెలుగుమయంగా నడిపించే వారసులుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం పిల్లారా. మొదటి పత్రిక
మొదటి వచనం. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఈ వాక్యం ఎట్లుందంట? మన చేతులతో తాకిన వాక్యం, మన కళ్ళతో చూసిన వాక్యం, మన చెవులతో విన్నటువంటి వాక్యం, సత్యమైనటువంటి వాక్యాలు మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియులా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఎవరైతే వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటారు, ఎవరైతే దేవుని మాటల్ని హృదయంలో భద్రంగా ఉంచుకుంటారో, వాటి ఏమంటుంది దేవుని వాక్యము? నేను కూడా మిమ్మల్ని కాపాడుతానని చెప్పి సెలవిస్తూ ఉంటున్నది. 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. మనకు కిరీటం ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఆ కిరీటాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి, దాన్ని పాడేయకూడదు. దేవుని వాక్యమైనటువంటి కిరీటం, దేవుని వాక్యమైనటువంటి పట్టుదల, దేవుని వాక్యమనే శక్తి, బలము, విన్న వాటిని కన్న వాటిని మర్చిపోకుండా గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసం అనేటటువంటిది గట్టిగా ఉండాలి. ఎవరో చెప్తే తప్పిపోకూడదు, ఎవరో ఏదో మాయ మాటలు చెప్తే తప్పిపోకూడదు. సత్య మార్గంలో మనము, సరైన మార్గంలో మనం నడవాలి. గుంపెక్కుంది కదా అని చెప్పి అక్కడ బాగుంటుందని అనుకోకూడదు. వాక్యాన్ని నీ ఇంటను, నీతోను, నీ హృదయంలోను భద్రంగా ఉంచుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటమ్మా? కాపాడుతాడు. 12వ వచనాన్ని చూద్దాం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నటికి వెలుపలకు పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. ఇక్కడ చూసినప్పుడు జయించాలి. లోకంలో క్రైస్తవులు ఏం చేయాలి? జయించాలి. శోధనను జయించాలి, ఆకలిని జయించాలి, బాధలను జయించాలి, సమస్యలను జయించాలి. ప్రతి విషయంలో తట్టుకొని నిలబడాలి. నా దేవుడు గొప్పవాడయ్యా, నా దేవుడు గొప్ప దేవుడయ్యా, నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. పిల్లల పెళ్లిగా తప్పకుండా చేస్తాడయ్యా, పిల్లలు కలగ దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. ఆర్థికంగా ఇబ్బంది పడ్డా తప్పకుండా నా దేవుడు సహాయం చేస్తాడు. ఎవరు సరిగ్గా చూడడం లేదా, నన్ను చూస్తే నా దేవుడు నా పిల్లలకు చెప్తాడు, చూపిస్తాడు, అన్ని నాకు చేస్తాడు. అయితే మనం ఎవరితో బాగుండాలి? దేవునితో బాగుండాలి. దేవునితో బాగుండకుండా మనుషులతో నీవెవరితో బాగున్నా వారు నిన్ను మోసం చేసిపోతారు. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమాలు మోసపోయావు, ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువు. నా యేసయ్యను నమ్మిన ఎడల శాశ్వతమైన కృపను నీకు నిశ్చయమే. ఆయన
ఆయన దగ్గర మనం శాశ్వతమైన కృపను నిశ్చయంగా పొందుకోవాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని మాటకు లోబడి సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరించే బిడ్డలుగా మనం ఉండాలి. 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు వాక్యమును గైకొని నా నామము ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. నీవు నాతో ఉన్నావు, నా మాటలను వింటూ ఉన్నావు, నా ఆజ్ఞలు గైకొంటూ ఉన్నావు. నీకు తలుపు తీసి ఉంచింది, ఎవరు కూడా ఏయరు, నువ్వు రా లోపలికి అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను తెరిచిన తలుపులు ఎవడు మూయలేడు, నేను మూసిన తలుపులు ఎవడు తీయలేడు. దేవుని వాక్యం గుర్తు చేస్తూ దేవునితో మనం బాగుండాలి. దేవుని వాక్యంతో మన జీవితాన్ని కొనసాగించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. కాబట్టి మన జీవితంలో